శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్లో అసలు వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు సహస్ర శివలింగాలతో శివరాత్రి రోజున అభిషేకము, హోమము ఇవన్నీ జరిపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము గోమయంతో అంటే ఆవు పేడతో శివలింగాలను తయారు చేస్తున్నారు. చూడండి, ఈ శివలింగాలు ఆవు పేడతో తయారు చేయబడి. ఒకసారి ఈవిడితో మాట్లాడదాం. చేతులతో తయారు చేస్తున్నారు కదా, మీ పేరేంటండి? నా పేరు ప్రసన్న. ప్రసన్న. ఎంతకాలంగా పనిచేస్తున్నారు ఇక్కడ? 3 years నుంచి. 3 years నుంచి చేస్తున్నారు. ఇప్పుడైతే వీటిని పూర్తిగా దీన్ని దేంతో చేశారు? జస్ట్ పేడతోటే మేడం. మొత్తం పేడతోటి. ఏమైనా కలుపుతారా దీంట్లో? జస్ట్ చింతగింజల పౌడర్, పేడ పౌడర్ మిక్సింగ్ ఉంటుంది అంతే. అంటే కొంచెం గట్టిగా నిలబడడం కోసం అవి రెండు కలుపుతారు. తర్వాత దీని మీద మళ్ళీ మనం అంతా ఆరిపోయి అంతా రెడీ అయ్యాక నీళ్లు పోసినా ఏం కాదు. ఏం కాదు. అంటే శివలింగం కదా, అభిషేకం లాంటివి చేస్తుంటారు. ఏం కాదు, చేసినా ఏం కాదు. బ్రేక్ అవ్వడం ఏముండదు. అలా ఏముండదు, ఎందుకంటే అంతా డ్రై అయిపోతుంది కాబట్టి ఏం కాదు. ఇది మీకు తయారు చేయడం నేర్పిస్తారా ముందే ఇక్కడ? ఒకసారి చూపిస్తారు, దాని ప్రాసెస్ బట్టి మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తారు. శివలింగాలతో పాటు ఏమేం చేస్తారు ఇక్కడ? శివ కుటుంబం, దుర్గామాత, ఇంకా దీనికన్నా పెద్ద శివలింగాలు ఉంటాయి, అది ఇంకా ప్రమిదలు, ఇంకా చాలా ఐటమ్స్, తోరణాలు, ఒక్కొక్కటి ఐటమ్స్ తయారు చేస్తాం. వినాయకులు వస్తే వినాయకులు. అంటే ఏ పండగప్పుడు ఆ పండగకి గోమయంతో తయారు చేస్తారు. వినాయక చవితికి వినాయకుడు విగ్రహాలు చేస్తారు. ఇప్పుడు శివరాత్రికి అభిషేకాలు కాబట్టి శివలింగాలు చేస్తున్నారు. దసరా అప్పుడు అమ్మవారి విగ్రహాలు అలా చేస్తారు. ఇది మీరే అక్కడి నుంచి మొత్తం తీసుకొని వస్తారా? పేడ మొత్తం తీసుకొని వచ్చి దాన్ని మొత్తం ఆరబెట్టేసి ఎండిపోయినాక పౌడర్ వేస్తాం మిషన్ వేసి. ఎవరు చెప్పారు అసలు ఇక్కడ ఇది గో సంరక్షణ కేంద్రం ఉందని మీకు ఎలా తెలుసు ప్రసన్న గారు? అంటే మా ఇల్లు వచ్చేసి నియర్ బై ఇక్కడే ఉంటుంది, దగ్గరలో ఉంటారు మీరు, అందుకనే తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా మీరు చెప్పండి. అంటే మనం సహజంగా అయితే ఆవు పేడను వాడతాము, వ్యవసాయం చేయడం కోసం వాడతాము, ఎరువుల కోసం వాడతాము. ఇంకొంచెం జాగ్రత్తగా అంటే ఈ గోమూత్రాన్ని పూజలకి వాటికి వీటికి తీసుకుంటున్నాము, పూజా స్టోర్స్లో కొనుక్కుంటున్నాము. లేదా ఇంకొంచెం ముందుకెళ్తే పేడ కళ్ళాపు జల్లుకోవడానికో గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి వాడతారు. ఇంతవరకే చూసుంటాం కదా. కానీ మీ దగ్గర ఈ గో సంరక్షణ కేంద్రంలో పళ్ళపొడి దగ్గర నుంచి తోరణాల వరకు రాఖీలతో సహా అన్నీ చేస్తున్నారు కదా. ఇదంతా కొత్తగా అనిపించట్లేదా మీకు? ఎలా అనిపిస్తుంది తెలుసుకున్నప్పుడు? బయట ఉన్నదానికి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏంటంటే దీంతో కూడా ఇలాంటివి చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. అంటే మనకు బయట ఈ పేడతోటి ఏం చేస్తాం, ఏం చేయలేమని అనుకుంటాం. కానీ పేడతోటి లక్ష్మీదేవి చేస్తాం, వినాయకుడు చేస్తాం, ఇలా శివలింగాలు, ప్రమిదలు రకరకాలుగా చేస్తాం, తోరణాలు. ఇవన్నీ ఏంటంటే మనం బయట ఎక్కడ వినాం ఇలాంటిది. పేడతోటి ఇవన్నీ రెడీ అవుతాయని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ మేము వచ్చినాం కాబట్టి మాకు ఇవన్నీ అర్థమవుతున్నాయి. అరే దీంతో కూడా ఇలాంటివి తయారు చేయొచ్చు అని చెప్పేసి. అయితే ఒకటి చెప్పండి, జనరల్గా ఇప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టి కొంచెం అది స్మెల్ వస్తుందని అలా ఉంటుంది కదా పిల్లలకి కానీ ఇప్పుడున్న జనరేషన్స్ కానీ. మీరు మరి రోజంతా ఇక్కడే ఉండి వీటితో చేస్తున్నారు కదా, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంకేంటంటే బాగుంది, ఇంకా హెల్దీగా ఉన్నాం. అంతకు ముందు కంటే 3 ఏళ్ల ముందు కంటే ఇప్పుడు బాగున్నారు. ఎటువంటి అనారోగ్యాలు లేవు, ఏం లేవు, బాగుగా అనిపిస్తుంది. చూశారు కదా, ప్రసన్న గారు చెప్పారు. మనకి ఇక్కడ కనిపిస్తున్న శివలింగాలన్నీ కూడా శివరాత్రి కోసం, శివరాత్రి రోజున అభిషేకం కోసం సిద్ధం చేస్తున్నారు. దీంట్లో పెద్దగా కలిపేమీ లేదు, నిలబడడం కోసం అని చెప్పి కొంచెం చింతగింజల పౌడర్ మాత్రమే. అంటే మనకి కెమికల్గా కానీ హార్మ్ఫుల్గా ఉండేవి ఏమీ కలపట్లేదు. అంతా ప్రకృతి సిద్ధంగానే ఆ గోమయంతో అంటే ఆవు పేడతోనే నిలబడడం కోసం, గట్టిగా అవ్వడం కోసం చింతగింజల పౌడర్ లాంటిది కలిపి చేస్తున్నారు. అది గట్టిగా ఉంటుంది, అభిషేకం చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది పూర్తిగా తయారైన తర్వాత కూడా ఎలా ఉంటుందో నేను మీకు అవన్నీ కూడా చూపిస్తాను. ఇది ఒక్కటే కాదు, తోరణాలు. అసలు తోరణం అంటే ఏంటండి? మామిడి ఆకులతో తోరణం కట్టుకుంటాం. ఆ తోరణాలని మనం కొంచెం ఆర్టిఫిషియల్ చేసాం, రకరకాల పువ్వులతోనూ ఆ ప్లాస్టిక్ మామిడాకులతోనూ ఇలా రకరకాలుగా డిజైన్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ గో సంరక్షణ కేంద్రం వాళ్ళు తోరణాలు, ఆవు పేడతో తోరణాలు చేయొచ్చు అని చెప్పారు. అలాంటి అద్భుతం కూడా ఇక్కడ ఉంది. అసలు ఆవు పేడతో తోరణాలు ఎలా చేస్తారు, అవి ఎలా ఉంటాయి, ఎలా తయారు చేస్తారో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఆవు పేడతో ఇలా తయారు చేస్తున్నారు. ప్రసన్న గారు చెప్పారు కదా, మనకి ఆవు పేడతో చింతగింజల పౌడర్ కలిపి జస్ట్ ఇలా తయారు చేస్తారు. మన కళ్ళ ముందు వాళ్ళు చక్కగా తీసుకొని అంతా చేయడం చూపిస్తున్నాం కదా. ఇది ఇలా తయారైపోయిన తర్వాత దీని మీద మళ్ళీ మనకి నీట్గా శివలింగంలా కనిపించడం కోసం బ్లాక్ కలర్లో పెయింట్ వేశారు. ఇప్పుడు అదే సైజులో కూడా చూపిస్తాను చూడండి. ఇది చూడండి, చిన్నగా కనిపిస్తుంది కదా, ఇలా అన్నమాట. ఇలా అవుతుంది. ముందు ఇలా ఉంటుంది, తర్వాత ఇలా అవుతుంది. చూడండి, ఈ రెండు కూడా చూపిస్తున్నాను చాలా వివరంగా. ఇది అదేనా అంటే ఇలా చూస్తున్నప్పుడు ఈ శివలింగం ఆవు పేడతోనే తయారైందా అనే అనుమానం మనకి రావచ్చు. కానీ చూస్తే తెలుస్తుంది కదా.
ఇది ముందు పేడతో తయారు చేసింది, తర్వాత దీనికి మనకి బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసి శివలింగం లాగా నీట్గా చేశారు. కనిపిస్తుంది చూసారా, నిజంగా అద్భుతమే. దీన్ని మనం అభిషేకం చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, తులసి కోటలో పెట్టుకోవచ్చు, మీకు ఆరాధించడానికి వీలుగా ఉంటే మీ దైవ మందిరంలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తోందంటే, మనం ఇలాంటిది కనుక ఇంట్లో పెట్టుకుంటే మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఇంట్లో, ఆ ఎనర్జీ అంతా కూడా పోయి మన రేడియేషన్, సెల్ ఫోన్స్ వీటిని వాడడం వల్ల వచ్చే రేడియేషన్ శాతం కూడా తగ్గుతుంది. చూశారు కదా, ఇవి ఒక్కటే కాదు, కేవలం శివలింగాలే కాదు, తోరణాలు, రాఖీలు, మనకి పళ్ళ పొడులు, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. నేను మీకు అవన్నీ కూడా చూపిస్తాను. అసలు తోరణం చూద్దాం. తోరణం అంటే మామిడాకులతో కట్టేది తోరణం, లేదు కొంచెం ఆర్టిఫిషియల్గా ఎప్పుడు స్టాండర్డ్గా ఉండడం కోసం ప్లాస్టిక్ మామిడాకులతో కడుతున్నాం, ప్లాస్టిక్ పూలతో కడుతున్నాం. ఇప్పుడు మనం ఆవు పేడతో తయారు చేసిన తోరణాన్ని నేను మీకు చూపించబోతున్నాను. నిజంగా అది అద్భుతమే. ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ గో సంరక్షణ కేంద్రంలో శివలింగాలు చూసాం కదా, నేను చెప్పాను తోరణాలు, మనం గుమ్మానికి కట్టుకునే తోరణాలు వీళ్ళు తయారు చేస్తున్నారు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది చూసారా ఎలా ఉంది. ఇది పూర్తిగా మనకి చూస్తే ఏదో ఒక బొమ్మలాగా ఉంది, కానీ దీన్ని గోమయంతో, ఆవు పేడతో తయారు చేశారు. పూర్తిగా ఆవు పేడతో తయారు చేసి దాని మీద చక్కగా రంగులేసి డిజైన్ చేసి పెట్టారనమాట. ఇది ఎలా తయారు చేస్తున్నారు ఏంటో ఒకసారి అడుగుదాం. మీ పేరండి? నా పేరు సంధ్య అండి. మీ పేరు సంధ్య. ఎంతకాలంగా చేస్తున్నారు ఇక్కడ? 3 years నుంచి చేస్తున్నాను. 3 years నుంచి చేస్తున్నారు. ఇది మొత్తం ఆవు పేడతోనే తయారు చేశారు? పూర్తిగా ఆవు పేడనే అండి. ఆవు పేడతో తయారు చేశారు. దీనిపైన ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పెయింటింగ్ వేస్తున్నాం అండి. పెయింటింగ్ వేస్తారు. దేనికండి ఇది? ఇది గుమ్మలకు కట్టడానికి, తోరణాలకి. తోరణాలు అంటే దీంతో తోరణం ఎలా కడతారు? మొత్తం అయిపోయాక తోరణంగా ఎలా కడతారు? దీనికి 1 by 1 9 ఉంటాయండి. ఇవి టోటల్గా 9 ఉంటాయి. అవి తీసి గుమ్మం సైజ్ అంతా కట్టేస్తాం. ఓకే, అంటే పూర్తిగా ఇట్లానా? ఇలా చేస్తారనమాట. ఓకే, ఇది చూసారా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇదిగో దీనికి బీట్స్ అవన్నీ ఎక్కించి దీన్ని కూడా మంచిగా అలంకారం చేశారు మనకి తగ్గట్టుగానే. చూడండి ఇదంతా ఆవు పేడతో తయారు చేశారు. ఇవండి ఈ మధ్యలో ఉన్నవి, ఇవి కూడా ఆవు పేడనే అండి. ఇవి పూసలు వేశారు డెకరేషన్ కోసం అని చెప్పి. ఆ పూసలు వాడారు అంతే. ఈ పూసలు తప్ప మిగతాదంతా ఈ పై పార్ట్ కూడా ఆవు పేడతోనే. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే, ఇది మొత్తం ఆవు పేడతోనే తయారు చేసి దాని మీద రంగులు వేసి నీట్గా డెకరేట్ చేశారు. మనం గుమ్మం సైజు చూసుకొని దానికి తగ్గట్టుగా కట్టుకోవచ్చు. అంటే కొద్దిగా వెయిట్ కనిపిస్తుంది కదా, ఆగుద్దా? ఆగుద్ది మేడం, చాలా కాలం ఉంటుంది ఇరిగిపోకుండా. అట్లా జనరల్గా గుమ్మం అనేసరికి కాస్త ఎండ ఎక్కువగా పడుతుంటుంది కదా, అలా ఉన్నా కూడా ఏం కాదు. అయితే దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, మనం గొబ్బెమ్మలు పెట్టుకోవాలి, మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ క్రిమి కీటకాలు అవన్నీ చనిపోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకని పూర్వం రోజుల్లో ప్రతిరోజు కూడా గుమ్మం ముందు మన ఆవు పేడతో కళ్ళాపు జల్లి గొబ్బెమ్మలు పెట్టుకునేవాడు. ఇప్పుడు మనది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, ఆవు పేడతో కళ్ళాపులు చల్లడాలు, ముగ్గులు పెట్టడాలు ఇవన్నీ లేకుండా పోయినాయి, అవకాశం లేని పరిస్థితులు. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలి. దీన్ని ఇప్పుడు గుమ్మానికి కట్టుకున్నప్పుడు మనకు ఉండే నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయి దీంట్లో ఏదైతే ఉందో గోమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఒంటికి చేరడం కోసం అసలు చాలా ప్రత్యేకమైన వినూత్నమైన పద్ధతిలో గుమ్మం దగ్గర నుంచే మొదలు పెట్టారండి. మీరు చెప్పండి, ఇవి తయారు చేస్తున్నప్పుడు అంటే ఇవన్నీ రంగులు అవి ఇవి వాడుతుంటారు కదా, ఈ ప్రత్యేకమైనవి ఎలా నేర్చుకున్నారు మీరు? ఇక్కడ వాళ్ళు చూపిస్తే ఆ ఆర్ట్ని బట్టి మీరు ఇంకా దాన్ని మాడిఫై చేస్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు 20 మందిగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రత్యేకమైనటువంటివే తోరణాలు ఇవి చేస్తున్నారు. ఇక్కడ చెప్తే చాలా ఉన్నాయి. రాఖీలు ఏ పండగైనా సరే గోవుతో కలిసి జరుపుకోవాలి, మనం గోమయంతో జరుపుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి పండగకి ఆవు పేడతోనూ గోమయంతో గోమూత్రంతో ఏం చేయగలరో అవన్నీ చేస్తున్నారు. రాఖీలు తయారు చేస్తారు. వినాయక చవితికి వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయకుడి విగ్రహాలు కూడా చేస్తాం మేడం. ఎన్ని చేయగలుగుతారు పండగ టైం వచ్చేసరికి? మాకు ఆర్డర్ని బట్టి ఎన్ని ఉంటాయి బయట ఆర్డర్ ఇస్తుంటారు, వేలల్లో ఆర్డర్స్ ఇస్తారు. అప్పుడు మరి మీకు కొంచెం పని ఎక్కువగా ఉంటుందిగా? ఉంటుందండి. అప్పుడు ఏమనిపించదు అంటే ఎక్కువసేపు చేస్తా? అట్లా ఏం లేదండి, ఏమనిపించదు. బాగా నేర్చుకున్నాం. మొత్తానికి అందరికంటే కూడా ఒక వినూత్నమైన కొత్త కళని మీరు చేసి చూపిస్తున్నారనమాట. ఇంకా ఏమేమి దొరుకుతాయండి ఇక్కడ గోమయంతో? విభూతి దొరుకుతుందండి, ఫెనాయిల్ దొరుకుతుంది. ఫెనాయిల్ ఇల్లు తుడుచుకోవడానికి ఫెనాయిల్. ఓకే, అది ఉంది మన దగ్గర. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. పళ్ళ పొడి ఉంది, పళ్ళ పొడి,
ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సోప్స్ కూడా చేయబోతున్నాం. ఓకే, ఇంకా నెక్స్ట్ అంటే మీ దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకా కొత్త కొత్త వినూత్నంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి స్టార్ట్ చేయలేదు. అంటే సబ్బులు తయారు చేస్తారు, ఒంటికి మంచిది కాబట్టి అసలు డైరెక్ట్గా ఒంటిగా పెట్టుకుంటారు, సున్నిపిండి లాగా పౌడర్ లాగా ఇస్తారనమాట. ఈ రంగులన్నీ వేస్తారు కదా, ఇక్కడ చూపిస్తున్నారు కదా. ఇప్పుడు మన ఈ తోరణానికి ఇది ముందంతా గోమయంతో తయారు చేసిన తర్వాత పైన ఒక రెడ్ కలర్ పెయింట్ వేసి ఇక్కడ ఉన్న ఈ రంగులన్నిటిని కూడా ఈ రకరకాల కలర్స్ వాళ్ళ ఆర్ట్ని బట్టి వాళ్ళే చక్కగా డిజైన్ చేసి క్రియేటివిటీకి క్రియేటివిటీ, ఆరోగ్యానికి ఆరోగ్యం, వినూత్నమైన ప్రయోగం చేస్తున్నారు. చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఈ హాఫ్ డిజైన్ కూడా చేశారు చూడండి, దీన్ని తాడు కడతారు ఇలా పెట్టి, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. చక్కగా డిజైన్ ఫుల్గా ఉంది, చూడటానికి కూడా కలర్ఫుల్గా చేశారు. ఆరోగ్యాన్ని అందంగా అమర్చి మరి ఇచ్చే ప్రయోగాన్ని చేస్తున్నందుకు వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. నేను మీకు లోపల రకరకాల బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలన్నీ కూడా గోమయంతోనే చేశారు. ఇప్పుడు నేను ఆ బొమ్మలన్నీ కూడా చూపిస్తాను. శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నాం కదా. ఇప్పుడు చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో కదా. మనం వినాయక చవితికి రకరకాల వినాయక విగ్రహాలు తీసుకొస్తాం. ఫస్ట్ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లోని వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడ్డాం, కానీ అది వాతావరణానికి ఎంత కాలుష్యమో, నెగిటివ్ ఎనర్జీని ఎంత ఇస్తుందో తెలుసుకున్నాం. మట్టి వినాయకుళ్ళని తెచ్చుకుంటున్నాం. మన ఆరోగ్యం కోసమని ఇంకొంచెం ఒక్కడుగు ముందుకు వెళ్తే మనం ఇక్కడ గోమయంతో, ఆవు పేడతో చేసిన వినాయకుడిని చూస్తున్నారు కదా. ఇది మొత్తం కూడా ఈ వినాయకుడు అంతా కూడా ఆవు పేడతో చేశారు. పైన కలర్స్ మాత్రమే న్యాచురల్ కలర్స్ తీసుకొచ్చి ఈ రంగులను అద్దారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వినాయక చవితికి ఆవు మయంతో అంటే గోమయంతో ఆవు పేడతో చేసిన వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మళ్ళీ మనం దాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా సరే మన దగ్గరలో ఉన్న చెరువులు, నదులు అంతెందుకండి, మన ఇంట్లోనే చాలామంది దూరం వెళ్ళడానికి అవకాశం లేక ఇళ్లల్లోనే కలిపేస్తున్నారు, నీళ్ళల్లో కలిపేస్తున్నారు కదా. అలా కలుపుతున్నప్పుడు పూర్తిగా నిమజ్జనం అయిపోయాక కూడా మనకి దీని నుంచి ఆరోగ్యమే అందుతుంది. ఆ రకంగా చూసుకున్న ఆరోగ్యం వస్తుంది. లేదు నదిలోనో సరస్సులోనో కలిపామనుకోండి, ఇది గోమయంతో తయారు చేసింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి క్రిమికీటకాలన్నీ పోయి ఆ నీళ్లు కూడా శుద్ధి అవుతాయి. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎక్కడ పెట్టినా కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. అందుకే గోవుతోనే ఆరోగ్యం, గోవుతోనే ఆనందం అన్నారు కదా. అసలు గోమయంతో ఇంకా చాలా చాలా బొమ్మలు చేశారు, అవి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ అద్భుతాన్ని చూడండి. అమ్మవారు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ చూసారా అమ్మవారు, ఎదురుగుండా కలశము, మనకి రకరకాలైనటువంటి పండ్లతో పెట్టిన పలహారము, మనకి పలహారం కోసం పెట్టే స్వీట్స్, పసుపు కుంకుమ వేసుకునే పదార్థాలు, మనకన్నీ కూడా అగరత్తులు, ఇటువైపు రెండు వైపులా కూడా ఏనుగులు, మాల పట్టుకొని మాలలతో ఉన్నటువంటి ఏనుగులు, వెనకాల అరటి తోరణాలు, రెండు వైపులా దీపాలు, పురోహితుడు, వచ్చినటువంటి ముత్తైదు. ఇక్కడ ఎంత అద్భుతమైన బొమ్మ కనిపిస్తుంది. సాధారణంగా ఇక్కడున్న ఈ బొమ్మ మొత్తాన్ని చూస్తే కూడా అబ్బా బొమ్మ ఎంత బాగా తయారు చేశారు అని అనుకుంటాం. కానీ ఇదంతా కూడా గోమయంతో తయారు చేశారు, ఆవు పేడతో తయారు చేశారు. మనం షోకేస్లో రకరకాల బొమ్మలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాం, రకరకాల అందంగా కనిపించేవి పెడుతుంటాం. చూడండి ఎంత బాగుందో. దీన్ని మనం షోకేస్లో పెట్టుకోవడం వల్ల చూడడానికి అందాన్ని ఇస్తుంది, మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే, మన ఇంట్లో ఏ వస్తువునైతే మనం ఎక్కువ ఇష్టపడుతున్నామో, ప్రస్తుత సమాజ పరిస్థితిలో మనిషి వేటికైతే కొంచెం అట్రాక్ట్ అవుతున్నాడో, వస్తువులకు ఇష్టపడుతున్నారో, వాటిని గోవుతో చేర్చి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గొప్ప ఆలోచన కదా, అది నిజంగా అద్భుతం అండి. చూడండి, అందుకే వాళ్ళు మన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే అంత ఈజీ కాదు కదా, తేలికైన విషయం కాదు. వీళ్ళ కళాఖండం అంతా దీంట్లో కల్పిస్తుంది. ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఆలోచన సాకార రూపంలోకి తీసుకొచ్చి మన కళ్ళ ముందు చూపించడం ఇంకొక ఎత్తు. అసలు ఎక్కడ చిన్న దాంట్లో కూడా ఏమాత్రం లోపం చేయకుండా ప్రసాదాలు పెట్టేటప్పుడు లడ్డు, అరటిపళ్ళు, కలశం, దానికి రంగులద్ది, మొత్తం ఒక్క రంగులు తప్ప మిగతాదంతా కూడా గోమయంతోనే చేశారు. ఆ బొమ్మలు నిలబడడానికి ఆ చింతపిక్కల పౌడర్ వాడుతున్నారు తప్పితే ఇంక ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ హార్మ్ఫుల్ లేవు, మనకు అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు ఏమీ లేకుండా అద్భుతమైన కళాఖండం కనిపిస్తోంది. దీంట్లో మీకు ఏవి కావాలనుకున్నా, ఇలాంటివి ఇంట్లో పెట్టుకొని ఆనందంతో పాటు ఆరోగ్యం తెచ్చుకోవాలనుకున్నా కూడా కింద లింక్ ఇస్తాము, ఫోన్ నెంబర్స్ ఇస్తాము, మీరు కాల్ చేయండి, మీకు కావాల్సినవి అడగండి, మీకు అడ్రస్ కూడా చెప్తాం. మీరు వచ్చి ఒక్కసారి చూస్తే ఈ కళాఖండాల ప్రత్యేకత తెలుస్తుంది. నేను ఇప్పుడు ఇంకో బొమ్మ చూపిస్తాను మీకు. ఇది చూడండి ఎంత బాగుందో కదా. రెండు పక్షులు, చిన్న ఫ్లవర్ వాజ్ లాగా మన షోకేస్లో పెట్టుకోవచ్చు, ఎంట్రన్స్లో పెట్టుకోవచ్చు. అసలు వెనక భాగం కూడా చూపిస్తాను చూడండి. చెట్టు, దానికి రంగులు అద్దారు,
ఇటు చూడండి, ముందు వైపు చూసారా, ఇక్కడ ఫ్లవర్స్ వేశారు, ఇదంతా తీగలాగా పెట్టారు, ఇక్కడ తీగలాగా అల్లి పెట్టారు, మనకి 2 పక్షులు కనిపిస్తున్నాయి. ఆ కళని తయారు చేయడం కూడా అసలు గోమయంతో చేసి మళ్ళీ దాన్ని ఇక్కడ ఫిక్స్ చేయడం, అటాచ్ చేయడం, అతుక్కునేలాగా ఉంచడం, ఇవి ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా విరిగిపోకుండా వాటికి తగిన ఏర్పాటు చేసి ఇంటి దాకా తీసుకొస్తున్నారు. అది ఇది అని లేదు, మీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు గోమయంతో తయారు చేసి ఇస్తారు. మీకు ఏది కావాలన్నా కూడా నేను ఇప్పుడు మీకు ఇంకో అద్భుతాన్ని చూపించబోతున్నాను. ప్రతిరోజు మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇక్కడ పెడతాం, దాని రేడియేషన్ మనం తీసుకుంటున్నాం. అది ఆరోగ్యానికి హార్మ్ఫుల్ అని మనకు తెలుసు, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని మనకు తెలుసు. కానీ ఇంత ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని వాడకుండా అయితే ఉండలేం కదా. దాన్ని కూడా మనం ఆరోగ్యపరంగా మార్చుకునే ఒక కొత్త పద్ధతిని వీళ్ళు చూపించారు. నేను అది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా, ఇది చూడండి, ఏంటిది అనుకుంటున్నారా? ఎంత అద్భుతంగా ఉందో చూసారా? సెల్ ఫోన్ స్టాండ్. దీంట్లో సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి. దీంట్లోనే ఫోన్ పెట్టి మరి నేను మీకు చూపిస్తాను. సెల్ ఫోన్ స్టాండ్లో సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఈ ఫోన్ పెట్టి చూడండి. దీనివల్ల ఏంటండి ఉపయోగం అనుకుంటున్నారా? ఇదంతా గోమయంతో తయారు చేశారు కదా. చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ ఫోన్ ఎంత బరువున్నా హ్యాపీగా ఆగుతుంది. పైగా అసలు మనం ఈ మధ్య లైట్ వెయిట్ కదా వాడుతున్నాం, ఎంత బరువున్నా ఆగుతుంది. దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా? ఇదంతా ఆవు పేడతో తయారు చేశారు. దీంట్లో ఉన్న రేడియేషన్ అంతా కూడా ఇది తీసుకుంటుంది. అంటే ఇంట్లోకి అబ్జర్వ్ చేయకుండా, అది ఎక్స్పాండ్ కాకుండా ఇది తీసుకుంటుంది. మనకి ఇది యాంటీ రేడియేషన్ లాగా పనిచేస్తుంది. దీన్ని వాడకుండా ఉండలేము. కాబట్టి దానికి పర్యవసానం చూసుకోవాలి కదా, వేరే మార్గం. ఎంత అద్భుతమైన ఆలోచన కదా. నాకు తెలిసి నా ఉద్దేశం ప్రకారం ప్రతి ఇంట్లోనూ ఈ రోజుల్లో ఇదైతే అవసరం అండి. సెల్ ఫోన్ స్టాండ్, గోమయంతో చేసిన సెల్ ఫోన్ స్టాండ్ ఎవరికి కావాలనుకున్నా సరే కింద అడ్రస్కి వెంటనే వచ్చేసి మీరు ఇది తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి, చూద్దాం. మనం షోకేస్లో పెట్టుకోవచ్చు, గుమ్మంలో పెట్టుకోవచ్చు, ఎక్కడంటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. 2 చిలకలు ముద్దుగా కనిపిస్తున్నాయి. మన షోకేస్ అందంగా కనపడాలి, ఇంటికంటే కూడా మనం ముందు లోపలికి రాగానే మన షెల్ఫ్ల్లో అక్కడ అందంగా కనిపించాలి అని ఎక్కువ తాపత్రయపడుతుంటాం. దాన్ని అందంతో పాటు ఆరోగ్యం కూడా కావాలనుకున్నప్పుడు ఇట్లాంటి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. చూడండి ఎంత ముద్దుగా ఉందో, 2 ముద్దుగా ఉండే చిలకలు. అసలు ఆ చిలకలు కనపడడం, కొమ్మ మీద కూర్చొని ఉండడం, ఈ కొమ్మతో సహా ఈ మొత్తం పార్ట్ అంతా కూడా గోమయంతోనే చేశారండి. నిజం ఇది. మనకు చూడగానే ఆశ్చర్యం అనిపించినా నమ్మలేకపోతున్నా ఇదంతా గోమయంతో చేశారు. గొప్ప ఆలోచన కదా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. శివరాత్రి స్పెషల్. ఈ గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్లో శివరాత్రి రోజున అన్ని శివలింగాలకి 1000 అంటే 1000కి పైగా ఉన్న శివలింగాలకి అభిషేకం జరగబోతుంది. అది కూడా గోమయంతో చేసిన శివలింగాలకి అభిషేకం జరగబోతుందని తెలుసుకున్నాం కదా. దాంట్లో భాగంగానే తయారు చేసిన శివలింగం ఇది. చూడండి, అసలు చూస్తే ఇది గోమయంతో చేశారు అని మనం చెప్తే తప్పితే ఎవరు నమ్మరు, అంత అద్భుతంగా కనిపిస్తుంది ఇది. పైగా మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఆభరణంలాగా ఇక్కడ మనకి పాముని పెట్టారు, దానికి నీట్గా చక్కగా అలంకారం చేశారు. అంతా మొత్తం నామాలతో సహా ఎక్కడ చిన్న లోపం లేకుండా అద్భుతంగా శివలింగాన్ని తయారు చేశారు. ఇక మనకి రకరకాల అనుమానాలు వస్తాయి. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, షోకేస్లో పెట్టుకోవచ్చా, ఎక్కడ పెట్టుకోవచ్చా అని. ఇందాక గురువుగారు చెప్పారు, భగవంతుని ముందు నీ గుండెల్లో పెట్టుకో, తర్వాత ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని. కాబట్టి అట్లాంటి అనుమానాలు ఏం లేదు. మీరు హ్యాపీగా తులసి కోటలో పెట్టుకోవచ్చు, షోకేస్లో పెట్టుకోవచ్చు, దేవుడి మందిరంలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మీ నమ్మకాలను బట్టి నిజంగానే పెట్టుకోవాలి అనుకున్నా, లేదా శివరాత్రి రోజు మనమే తెచ్చుకొని అభిషేకం చేసుకొని తర్వాత తీసేయాలి అని అనుకున్నా కూడా ఇది ఉపయోగపడుతుందిగా. దీన్ని తెచ్చుకొని మనం పూజ చేసుకొని అభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసామనుకోండి, మన ఇంట్లో ఉన్న ట్యాంక్ నీళ్ళల్లో ఇది పూర్తిగా కొన్ని రోజులు కరిగిపోతుంది. ఆ నీళ్లు కూడా శుద్ధి అవుతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, ముక్తికి ముక్తి వస్తుంది. ఇంకో అద్భుతాన్ని చూద్దాం. మత్స్య కన్య కనిపిస్తుందా? ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, చేపలు ఉన్నాయి, అలాగే గబ్బలు, మనకి సరస్సులో నదుల్లో కనిపించేవన్నీ మత్స్య కన్యని తయారు చేశారు. చూడండి ఎంత బాగా చేశారు. పైన ఇక్కడ చెట్టు ఎఫెక్ట్ల కోసం మళ్ళీ గడ్డి తీసుకొచ్చి ఆ గడ్డిని ఇలా పెట్టి లోపల ఉన్నటువంటి ఒక చిన్న పక్షిని చేశారు. ఆ పక్షి కూడా గోమయంతో చేశారు. ఈ అసలు వీళ్ళ క్రియేటివిటీకి, వీళ్ళకున్న సృజనాత్మకతకి మనం అసలు మెచ్చుకోవాలి. ఆ గడ్డితో చెయ్యడం, మధ్యలో బొమ్మలు పెట్టడం చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో.
ఏదైనా నేను చెప్పినట్టు మీకు ఏ బొమ్మ కావాలి, ఎట్లాంటి బొమ్మ కావాలి, వీళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు షోకేస్లో పెట్టుకోవడానికి ఎలాంటిది కావాలన్నా కూడా మీరు చేయించుకోవచ్చు. మనకి యాంటీ రేడియేషన్ ఉంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మనకంతా కూడా మంచి ఎనర్జీ ఇస్తుంది, కాస్మిక్ ఎనర్జీ ఇస్తుంది, అంతా బాగుంటుంది. కాబట్టి మనం వీటిని ప్రిఫర్ చేద్దాం. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే వీటి వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. అలాగే గోవుల్ని సంరక్షించే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మనం ఈ ఆవుల్ని రక్షించగలుగుతాం. వీటిని మనం తీసుకోవడం వల్ల మనం వీటి నుంచి వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆవులు కొన్ని సంవత్సరాల పాటు ఆహారం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. నువ్వు నేరుగా వెళ్ళి ఏం చేయనక్కర్లేదు, నీ ఆనందాన్ని తెచ్చుకో, దానికి ఆహారాన్ని ఇవ్వు, మన ఆరోగ్యాన్ని కాపాడుకో అని చెప్తున్నారు. ఇంకొకటి చూద్దాం. ఇదేంటి? రాఖీ, రక్షాబంధనం, రక్షకి బంధనం, రాఖీ. రకరకాల రాఖీలు చూస్తుంటాం మనం, చాలా రాఖీలు, బంగారం రాఖీతో సహా స్తోమతను బట్టి. ఇది ఆవు పేడతో తయారు చేశారు. ఈ పైన ఉన్నటువంటి పువ్వు ఒక్కటే మనకి అందంగా కనిపించడం కోసం అలంకారం చేశారు ఈ పూసలు. ఈ కింద ఉన్నది ఆవు పేడతో తయారు చేసింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. దీంతో కూడా ఆరోగ్యాన్ని అందించవచ్చు. ఇంకో పదార్థం చూద్దాం. గోవిందుడు, ఆయన శ్రీకృష్ణుడు, గోపాలుడు, గోవిందుడు. గోవుల్ని రక్షించడానికే కృష్ణుడు అన్నంత బాగా ఆయనని గోపాలుడు అని పిలిచారు. ఆ గోవు రక్షణకి కృష్ణుడే అని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ రాధాకృష్ణులు అమర్చిపెట్టారు. చూడండి, ప్రేమకి ప్రతిరూపం కృష్ణుడు. ఇక్కడంతా కూడా ఎంత అద్భుతమైన కళ కనిపిస్తోందో. ఇది చూపించి ఇది గోమయంతో చేశారని చెప్పకముందు దేంతో తయారు చేశారని అడగండి, రకరకాలుగా చెప్తారు. అసలు ఊహకు అందది ఇంత అద్భుతాన్ని చూసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కూడా మొత్తం గోమయంతోనే చేశారు. పైన వీళ్ళు పెయింటింగ్ మాత్రమే వేశారు. దగ్గరగా చూస్తే పట్టుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. పైన ఉన్న ఎఫెక్ట్లు చూడండి. గడ్డిని దీనికి అమర్చి దాని మీద చక్కగా గ్రీన్ కలర్ పెయింటింగ్ వేసి మళ్ళీ గోమయంతో వీటిని తయారు చేసి వీటికి పెయింటింగ్ వేసి పెట్టారు. వాళ్ళ ఆలోచన ఎంత గొప్పగా ఉంది, దీని మీద ఎంత శ్రమ తీసుకొని ఉంటారు. దాంతోపాటే మళ్ళీ మనకు ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా బాగుంది కదా ఇది. ఇంకొకటి చూద్దాం. లక్ష్మీదేవి. మనం దీపావళి రోజున లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటాం. ఏ పండగైనా కానివ్వండి, గోమయంతో చేసిన వాటితో మనం పండగలు జరుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఎన్ని చూసాం? వినాయక చవితి, శివరాత్రి, రాఖీ, అమ్మవారిని పెట్టి దసరా, ఇప్పుడు దీపావళి. లక్ష్మీ పూజ చేస్తాం కదా. అసలు గోమయంలోనే నేను ఉన్నాను అని లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది. అలాంటప్పుడు ఇంక లక్ష్మీదేవి విగ్రహాన్ని గోమయంతో తయారు చేశారు. దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి. సాక్షాత్ దీంట్లోనే అమ్మవారు ఉంటుంది. మనం దీన్ని ఇంట్లో పెట్టుకుంటే చూడటానికి అందంగానే ఉంటుంది, మనకు ఆరోగ్యంగానే ఉంటుంది కదా. చూసారా ఎంత బాగా తయారు చేశారో లక్ష్మీదేవి విగ్రహాన్ని. ఇలా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఒక్కటని కాదు, చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని రోజులకైనా సరిపడనని గొప్ప అద్భుతాలు ఉన్నాయి. వీటితో పాటు మన ఇంటికి అవసరమైనటువంటి ఫెనాయిలు, పళ్ళ పొడి, వీటిని కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, గోవిందుడు, గోపాలుడు, చిన్ని గోపాలుడు. అక్కడ సరస్సు దగ్గర కూర్చున్న చిన్ని గోపాలుడిని చూపించారు. చక్కగా పెట్టారు కదా, పక్షులతో సహా గోపాలుడు. గోమయంతో గోపాలుడు మన ఇంట్లోకి వచ్చేస్తాడు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ రకరకాలుగా గవ్వలు ఉండడం కోసం అని చెప్పి ఈ గోమయంతో వీటిని తయారు చేసి వాటిపైన పెయింటింగ్ వేశారు. ఇది మొత్తం చేసి దానికి సరస్సులాగా ఇంకొక పెయింట్ వేశారు. గోమయంతో గోపాలుడు కనిపిస్తున్నాడు. చివరిగా నేను మీకు ఇంకో అద్భుతాన్ని చూపిస్తున్నాను. చివరిగా కాదు, చాలా ఉన్నాయి. కొన్నిటి మాత్రం చూపించాం కదా, చివరిగా ఒక అద్భుతాన్ని చూపిస్తాను. చూడండి, గోమయంతో గోవిందుడు. తిరుపతి వెళ్ళిన దగ్గర నుంచి గోవిందా 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 అంటాం. గోవులకు ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు అంటారు. కాబట్టి ఆ గోవుని రక్షించడం ఈ గోవిందుడితోనే మొదలు పెట్టండి అని చెప్తున్నారు. ఇలా వెంకటేశ్వర స్వామిని తయారు చేశారు. మనం గుమ్మాల్లో తగిలించుకుంటూ ఉంటాం. ఇనపవి, రాతివి, రకరకాలవి. కానీ గోమయంతో చేసిన దాన్ని పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా వీలుగా వీళ్ళు అసలు సృజనాత్మకత ఎక్కడ ఏమాత్రం తక్కువ కాకుండా ఇది చూడండి, మనకి ఇది కూడా ఏర్పాటు చేసి ఇచ్చారు పెట్టుకోవడానికి వీలుగా. వెయిట్ ఎక్కువ లేదు, చాలా అద్భుతంగా ఉన్నాడు వెంకటేశ్వరుడు. ఇలా చాలా కళాఖండాలు ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు పళ్ళ పొడి, ఫెనాయిలు అవి కూడా చూపిస్తాను. గోమూత్రంతో తయారు చేసినవి, గోమయంతో తయారు చేసినవి.
గోమయంతో రకరకాల బొమ్మలు చేశారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇల్లు తయారు చేశారు, ఇంకా షోకేస్లో పెట్టుకునే బొమ్మల్ని తయారు చేశారు. వెనకాల కనిపిస్తున్న రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒకటని కాదు, చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది. ఆవులని, అసలు ఇక్కడ రకరకాల పక్షుల్ని, గౌతమ బుద్ధుడు, సరస్వతీదేవి, కొంగలు, అట్లనే జింకలు, ఇది అది అని లేదండి, అన్ని రకాల బొమ్మల్ని తయారు చేశారు. మీకు ఏది కావాలని అది ఇస్తారు. అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది సంజీవని. అంటే మనకి జలుబు చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు కానీ దీన్ని వాడచ్చు. ఇది పూర్తిగా గోమూత్రంతో తయారు చేశారు. దీన్ని మనం రాసుకోవచ్చు. మనకి జలుబు అనిపించినప్పుడు కూడా, తలనొప్పి అనిపించినప్పుడు కూడా వాడచ్చు అనమాట. ఇట్లాంటివి కూడా గోమూత్రం ఎంత మంచిది. పూజకి ఇల్లు మొత్తం శుభ్రం అవడానికి కదా దీన్ని వాడుతున్నాం. అంటే మనకి ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఇవి కూడా వస్తున్నాయి. అట్లనే మన దోమలకి, ఇంట్లో దోమలు వస్తున్నాయి, ఆల్ అవుట్లు, గుడ్ నైట్లు అన్నీ పెట్టుకుంటాం కదా, ఇది మస్కిటో లిక్విడ్ అనమాట. దీన్ని కూడా మస్కిటో లిక్విడ్, దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇది కూడా గోమూత్రంతోనే తయారు చేశారు. ఈ మస్కిటో లిక్విడ్ని కూడా మనం ఇంట్లో వాడుకోవచ్చు. మీకు ఏ రకాల పదార్థాలు కావాలో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. తొందరలోనే వీళ్ళు సోప్స్, సబ్బులు కూడా తయారు చేయబోతున్నారు. అదంతా మొత్తం ప్రయోగం అయిపోయిందట, తయారు చేయడం ఇంకా మొదలు పెట్టలేదు, తయారు చేయబోతున్నారు. ఇంటికి కావాల్సినవి, ఆరోగ్యాన్ని ఇచ్చేవి, అలాగే మనకి ఎక్కువగా ఉపయోగపడే ప్రతి పదార్థం కూడా గోమయంతోనూ గోమూత్రంతోనూ తయారవుతుంది. ఇంకా ఈ గో సంరక్షణ కేంద్రంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం చాలా గోశాలలు చూసాం, అక్కడ గోవుల్ని రక్షిస్తూ ఉంటారు. కానీ ఇది వృద్ధ గోవులు, బాగా కొంచెం వయసు అయిపోయినటువంటి గోవులని కబేళాలకి తరలించకుండా ఉండాలి, వాటిని రక్షించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆ గోవుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని రక్షిస్తున్నారు. సహజ సిద్ధంగా వాటికి వయసు అయిపోయిన తర్వాత అవి మరణించాక వాటిని పూడ్చి, తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి దాని మట్టిని కూడా తీసుకొని వెళ్ళి మనకి మళ్ళీ ఎరువులుగాను, అలాగే బంజరు భూములు, బీడు భూముల్లో కనుక ఈ మట్టిని వాడితే అక్కడ కూడా పంటలు పండే అవకాశం ఉందని వీళ్ళు ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు. ఇలా ఎన్నో ఉపయోగాలు. గోవుతోనే జీవితం మొదలు, గోవుతోనే జీవితం పూర్తవుతుంది అనే అంతగా గోవులతో మమేకమైపోయింది గో సంరక్షణ కేంద్రం. మనం ఆవుల్ని కూడా చూద్దాం, గోవుని రక్షిద్దాం, మనల్ని, మన ఆరోగ్యాన్ని, మన ప్రకృతిని కూడా మనం కాపాడుకుందాం. जग मेले महेश्वरा ईश्वर ईश्वर ओम नमो ईश्वर ई जग मेले महेश्वरा मालो प्रेमग कोलुवै उन्ना मालो प्रेमग कोलुवै उन्ना शंकर शुभकर महेश्वरा देव देव वो महदेवा शिवा देव देव वो महदेवा शिवा ई जगमंता नीवे शिवा ईश्वर ईश्वर ओम नमो ईश्वर ई जग मेले महेश्वरा. చూడండి, ఇక్కడ ఈ గో సంరక్షణ కేంద్రం వాళ్ళు శివరాత్రి కోసం అన్నీ రెడీ చేశారు. సహస్ర శివలింగాలు రెడీ అవుతున్నాయి. దాంట్లోనే రకరకాల శివలింగాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, చూసారా? అసలు ఎంత అద్భుతంగా అమర్చి పెట్టారో. ఆ శివలింగాల్లో కూడా నామాల కోసం అని చెప్పి తెలుపు, ఎరుపు రంగులు వేసి మరి శివలింగాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ శివలింగాలు అన్నీ కూడా పూర్తిగా గోమయంతో చేసినవి. గోమయంతో చేసిన శివలింగాలతో అక్కడ ఇప్పుడు శివరాత్రి రోజున అభిషేకాలు జరుగుతుంటాయి. ఆడవాళ్ళ చేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తుంటారు, అలాగే రుద్ర హోమం చేయిస్తుంటారు. ఈ అఖండమైనటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ శివలింగాలు ఇంటికి ఇస్తారట. చాలా అద్భుతమైన కార్యక్రమం, అద్భుతమైన ఆలోచన. ఇక్కడ చూస్తేనే శివరాత్రి ఇంకా ఒక వారం 10 రోజుల ముందే వచ్చేసింది అన్నంత బాగా శివలింగాలు మనకి కనిపిస్తున్నాయి. దీంట్లో ఎవరైనా సరే పాల్గొనాలి అనుకునే వాళ్ళు కింద ఇచ్చినటువంటి లింక్లో ఉన్న ఫోన్ నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. వచ్చి మీరే స్వయంగా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనొచ్చు. మీరు కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో శివలింగాన్ని తీసుకొని, గోమయంతో తయారు చేసిన శివలింగాన్ని తీసుకొని వెళ్ళొచ్చు.
శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ కేంద్రంలో ఇక్కడ రకరకాలైనటువంటి ఆవులు కనిపిస్తున్నాయి. వాటిని రక్షిస్తున్నారు. వాటిని రక్షణార్థం, పోషణార్థం రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆవుని రక్షించడం ద్వారా, గోరక్షణ ద్వారా సమాజ హితం జరుగుతుంది, ఆరోగ్యము ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు. మనం కూడా మన సమాజ హితం కోసం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం గోవు ఒక్కటి ఉంటే చాలు, ఎటువంటి అనారోగ్యం దరిచేరదు అని మన పూర్వీకులు చెప్పినటువంటి సిద్ధాంతం నిజమే. కాబట్టి దాన్ని నమ్మి గోరక్షణలో భాగం అవుతాం.